నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ప్రకటించడం ఏకగ్రీవం కోసం టీడీపీ మంత్రి అఖిలప్రియ భూమా కుటుంబ సభ్యులు చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు వైసీపీ తగ్గలేదు. ఈ క్రమంలో ఎన్నిక అనివార్యమైంది. గతంలో గెలిచిన భూమా తమను మోసం చేయడంపై ఈ ఉప ఎన్నికను టీడీపీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరారని, అది తమ సీటని, అలాంటప్పుడు టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఏకగ్రీవమని చెప్పడం పట్ల జగన్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ప్రచారం ప్రతివ్యూహాలు జరగడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అఖిలప్రియ సవాల్ చేశారు. దీనిపై శిల్పా మోహన్ రెడ్డి కూడా స్పందించారు. నంద్యాలలో టీడీపీ ఓడిపోతే రాజీనామా చేస్తానని మంత్రి అఖిలప్రియ మరోసారి స్పష్టంగా చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, సవాల్ను స్వీకరిస్తానని మాజీ మంత్రి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. అయితే ప్రస్తుతం నంద్యాలలో జరుగుతున్న పరిస్థితులు, టీడీపీ ప్రలోభాలు, కేసులు, డబ్బు, కుల రాజకీయాల ప్రభావాన్ని ప్రజలు సుస్పష్టంగా గమనిస్తున్నారు. టీడీపీ ఓడిపోవడం, అఖిలప్రియ రాజీనామా చేయడం దాదాపుగా ఖాయమవుతోంది. ఒకవేళ అఖిల రాజీనామా చేయకపోతే తాజాగా వచ్చిన హైకోర్టు తీర్పును బట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా తమ పదవులను వదులుకోవాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.